4-10 వయసు కూడా లేదు. అంతకంటే ఎక్కువ సార్లు ఎదురు దెబ్బలు తిని 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 ఇంకా ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా సరే ఓపిక అయిపోయి మేబీ గివప్ చేసేస్తారేమో. కానీ లక్ష్మీ సౌమ్య గారు అలా కాదు, డేర్ అండ్ డాషింగ్గా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఈరోజు నిలబడిన వన్ అమంగ్ వెరీ ఫ్యూ బిజినెస్ ఎంటర్ప్రూనర్స్లో ఇట్ ఈస్ లక్ష్మీ సౌమ్య గారు. బేసికలీ మీరు ఈ జూట్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాగ్స్ ఈ యూనిట్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి మేడం? ఇది గవర్నమెంట్ ఎకో ఫ్రెండ్లీ మీద చాలా చేస్తున్నారు, మన వంతు మనం చేయాలి అని స్టార్ట్ చేశానండి. నా ఓన్గా ఏదన్నా చేయాలి, ఏదన్నా బిజినెస్ చేయాలి అన్నదే నాకు చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఈ ఫీల్డ్. వన్ ఫైన్ డే పేపర్లో న్యూస్లో ఒక ఆర్టికల్ ఇలాగ ఆన్లైన్ షాపింగ్ చేస్తా స్టార్ట్ చేయడానికి తీసుకుని స్టాక్ అంతా బోర్డు తిప్పేశారు అని. 15-20 లక్షలు 15 years బ్యాక్ అంటే చాలా పోలీస్ స్టేషన్స్కి తిరిగాము, ఎవరు ఏది చెప్తే అది చేసాము, రిఫండ్ అవుద్దేమో అమౌంట్ అని ఆశతోటి. ఇండస్ట్రీ ఇవాళ ఇట్లా రన్ అవుతుంది, కానీ స్టార్టింగ్ స్టెప్లో ఒక్క మనిషి ఒక్క మహిళే పెట్టుబడి. చాలా బాధలే ఫేస్ చేశాను అప్పుడు. 2 lakhs మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇనిషియల్గా కొంచెం అవసరమా చూడు, అమౌంట్ ఆల్రెడీ ఇంత పోయింది మనకి, ఆ మాట మాత్రం హాంట్ అవుతానే ఉండింది. 1 CR అబౌవ్ చేసేవాళ్ళు. సూపర్, వెరీ గుడ్. కోవిడ్కి ముందంతా అంత పికప్ అయ్యింది, వెల్ ఎస్టాబ్లిష్ చేయాలి అన్న టైంలో కోవిడ్ వచ్చి పడ్డది మాకు. ఇంత పెట్టేసాము, ఇంత సుమారు ఆ అమౌంట్ వాల్యూ ఎంత ఉంటుంది మేడం? దగ్గర మళ్ళీ అగైన్ 20-25 lakhs దాకా ఉంటుంది. మీకు నమస్కారం అండి, మీ ఓపిక్కి మీ పేషెన్స్కి నమస్కారం. అసలు ఎన్ని తిన్నారు లక్ష్మి గారు? మీ ఏజ్ ఎంత? మీరు తిన్న ఎదురు దెబ్బలు ఎంత? పడాలండి, చాలా ఉంటాయి హడల్, అవన్నీ దాటుకుని వస్తేనే మనం నిరూపించగలగాలి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు నదర్ న్యూ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ గేమ్ చేంజర్స్ విత్ దీప్తి. 4-10 వయసు కూడా లేదు, అంతకంటే ఎక్కువ సార్లు ఎదురు దెబ్బలు తిని 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 ఇంకా ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా సరే ఓపిక అయిపోయి మేబీ గివప్ చేసేస్తారేమో. కానీ లక్ష్మీ సౌమ్య గారు అలా కాదు, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా సరే మహాత్మా గాంధీ గారి థియరీ లాగా ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపిస్తారన్నట్టు ఒక ప్రాబ్లం రాగానే రెడీ, నేను ఇంకొక ప్రాబ్లంకి రెడీ, ఇంకొక ఛాలెంజ్కి అంటూ డేర్ అండ్ డాషింగ్గా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఈరోజు నిలబడిన వన్ అమంగ్ వెరీ ఫ్యూ బిజినెస్ ఎంటర్ప్రూనర్స్లో ఇట్ ఈస్ లక్ష్మీ సౌమ్య గారు. జూట్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకెళ్ళిపోతున్న ఈ మహిళా ఎంటర్ప్రూనర్ని కలిసేద్దాం ఇవాల్టి ఎపిసోడ్లో గేమ్ చేంజర్స్ విత్ దీప్తి. హలో లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? హాయ్ దీప్తి గారు, బాగున్నానండి. చాలా హ్యాపీగా, చాలా స్మైల్స్తో మీ ఫేస్ ఉంది. అదే నోట్తో ఇంటర్వ్యూని ముందుకు తీసుకెళ్దామన్న ఇంటెన్షన్ అండి. సో బేసికలీ మీరు ఈ జూట్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాగ్స్ ఈ యూనిట్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి మేడం? హౌ డిడ్ ఇట్ ఆల్ స్టార్టెడ్? ఇది గవర్నమెంట్ ఎకో ఫ్రెండ్లీ మీద చాలా చేస్తున్నారు, మన వంతు మనం చేయాలి అని స్టార్ట్ చేశానండి. నేను బేసిక్గా ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. ఫ్యాషన్ డిజైనింగ్ చేసినందుకు ఈ ఫీల్డ్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ అన్ని డిజైన్ చేయడం అంటే ఒక మహిళ అయి ఉండి ఒక ఎంటర్ప్రూనర్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటూ ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు కదా. వాజ్ ఇట్ జస్ట్ లైక్ మీరు అనుకున్నారు స్టార్ట్ చేశారునా, లేకపోతే ఏమైనా స్టోరీ ఉందా? లేదండి, ఇది అనుకుని ఏమీ స్టార్ట్ చేసింది కాదు. దీనికి ముందు కొంచెం చెప్పాలంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అంటే బిజినెస్ ఎంటర్ప్రైనర్గా అవ్వాలి అన్నది చిన్నప్పటి నుంచి నా కల. దానికోసమే నేను ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. నా ఓన్గా ఏదన్నా చేయాలి, ఏదన్నా బిజినెస్ చేయాలి అన్నదే నాకు చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఈ ఫీల్డ్. ఇంతకుముందు నేను శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను అండి, బోటిక్ టైప్లో స్టార్ట్ చేశాను. ఫ్యాషన్ డిజైనింగ్ చేశాం కాబట్టి అవ్వగానే బోటిక్ స్టార్ట్ చేశాను. బోటిక్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే శారీస్ సేల్ చేయడం, అలా అప్పుడప్పుడే ఈ కార్ట్ అన్నది ఎంటర్ అవుతుంది. అంతకుముందు వరకు అసలు ఈ ఆన్లైన్ షాపింగ్ అన్నది లేదు. ఇది సమ్వేర్ అరౌండ్ 2011-2010 స్టోరీ ఇది. అప్పుడు
డిజైనింగ్ ఫీల్డ్కి స్టార్ట్ అయ్యాను. చేస్తుంటే ఒక పర్సన్ కలిసి మార్కెటింగ్ అతను ఈ కార్ట్ మేము స్టార్ట్ చేస్తున్నాము, ఇందులోకి ఇట్లాగా ఆన్లైన్ శారీస్ అవి చేస్తారా మీరు అని అడిగితే 2-3 సార్లు తీసుకుని వెళ్తా, అలాగా తీసుకువెళ్తే అది చాలా పెద్ద కంపెనీ కింద ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో స్టాక్ అంతా ఇచ్చాము. స్టాక్ అలా తీసుకెళ్ళి దగ్గర 15-20 ల్యాక్స్ అయిపోయింది. 15-20 ల్యాక్స్ అయిపోయింది. నాకు ఏంటి పేమెంట్ ఇంతవరకు ఏమీ రాలేదు. పేమెంట్ గురించి అడగ్గా ఏంటంటే వన్ ఫైన్ డే పేపర్లో న్యూస్లో ఒక ఆర్టికల్, ఇలాగ ఆన్లైన్ షాపింగ్ చేస్తా స్టార్ట్ చేయడానికి తీసుకుని స్టాక్ అంతా బోర్డు తిప్పేశారు అని. అది చూడంగానే అసలు చాలా షాక్. ఎందుకంటే మొత్తం అమౌంట్ పెట్టేశాము, 15-20 లక్షలు 15 years బ్యాక్. అంటే నా బాబు కూడా అప్పుడు చిన్నోడు. యాక్చువల్లీ అప్పుడే మ్యారేజ్ అయ్యి బిజినెస్ మా హస్బెండ్తో డిస్కస్ చేసి స్టార్ట్ చేసిన బిజినెస్ నేను అది. ఇక అది చేశాక అప్పుడు చాలా పోలీస్ స్టేషన్స్కి తిరిగాము, ఎవరు ఏది చెప్తే అది చేసాము, రిఫండ్ అవుద్దేమో అమౌంట్ అని ఆశతోటి. ఇక రిఫండ్ ఏం అవ్వలే. నేను ఇక బాబుతోటి చూసుకుని ఇవంతా మేము ఇసుకెత్తిపోయి ఇక ఈ బిజినెస్ ఇక్కడితో ఆపేద్దాము ఇదంతా అనేసి నేను చాలా డిప్రెస్గా అయిపోయేసరికి ఇంట్లో కూడా మా హస్బెండ్ మా పేరెంట్స్ వాళ్ళు ఇక ఈ బిజినెస్ అయ్యింది, పోయిన అమౌంట్ ఏదో పోయింది, ఇక ఊరుకునే ఇక బిజినెస్ ఏం చేయొద్దు అన్నారు. 1.5 year అట్లాగే ఐడల్గా ఇంట్లో ఉండిపోయాను. ఇంట్లో ఉండిపోతే అంటే చేసిన ఇది కదా ఎక్కడ ఇదవ్వట్లేదు, ఏదో చేయాలని మళ్ళీ చెప్తే తిడతారేమో అన్న భయం. ఎలాగా అనుకుంటుంటే వన్ ఫైన్ డే ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ ఇట్లా గవర్నమెంట్ బాగా ఎంకరేజ్ చేస్తుంది బిజినెస్ని అన్నారు. అది కాకుండా మేము ఉండేది ప్రగతి నగర్, ఇట్స్ హైదరాబాద్ లొకేటెడ్ ప్రగతి నగర్ ఇంతకుముందు అంటే పంచాయతీ ఇది. నేను ఎప్పుడు స్టార్ట్ చేశానో ఒక 10 years బ్యాక్, ఇది పంచాయతీ లేఅవుట్. సో ఇక్కడ ఏంటంటే మాకు పాలిథిన్ అన్నది అసలు యూజ్ చేయరు. ఆ పర్చేస్కి అది వెళ్ళి వస్తుంటే నాకు వాళ్ళు పేపర్ బ్యాగ్లో వేసి ఇచ్చేవారు. పేపర్ బ్యాగ్స్ ఆగేవి కావు. సో నేను ఒక క్లాత్ తోటి బ్యాగ్ చేసుకున్నాము. అదే బ్యాగ్ని వెళ్ళడం షాపింగ్కి అది యూజ్ చేశారు. అలా వాడుతుంటే అందరూ కూడా అనేవారు బ్యాగ్ బాగుంది, చాలా హోల్డ్ చేస్తుంది అని. ఇలాగ స్టార్ట్ చేస్తే ఇలాగ కుడితే కూడా బాగుంటుంది కదా అనిపించింది నాకు. ఫైన్ డే అదే ఇది ఆర్టికల్లో వచ్చింది, ఈ జూట్ బ్యాగ్ మీద గవర్నమెంట్ తరఫున ట్రైనింగ్ ఇట్లా అవుతుంది ఇలాగే. సో మనం ట్రైనింగ్ ఇప్పుడు దాకా బిజినెస్ ఇట్లా చేసాము, ఏదో తెలియక అయ్యింది, ఇప్పుడు సాలిడ్గా వెళ్దాము, అసలు అంటూ స్టార్ట్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం, ఎందుకు ఇలా ఇంట్లో ఉండడం అంటే మా హస్బెండ్తో నేను ఒకసారి ఇట్లాగా అనేసి చెప్పగానే సరే ఎక్కువ అమౌంట్ పెట్టకు, నీకు అమౌంట్గా మేమేమి నీకు బ్యాక్ అండ్ సపోర్ట్గా ఉంటాము, అమౌంట్స్ పెట్టేశాం కదా, ఇప్పటి వరకు మనం లాస్ అయ్యాం కదా, అందరిలో కూడా అస్తమాన బిజినెస్ పోగొట్టుకోవడం అలా ఉంటుంది, నువ్వుగా కొంచెం ఆలోచించి తీసుకో నిర్ణయం. ఓకే అని నేను యాక్చువల్లీ ఇక్కడ నేను వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ అలీప్ అండి. ఇప్పుడు అదే అలీప్కి నేను వచ్చాను అనమాట, ఎన్జిఓ ఆర్గనైజేషన్ అలీప్ అంటే. ఆ అలీప్కి వస్తే సేమ్ నేను ఏదైతే థాట్స్తో వచ్చానో అదే ట్రైనింగ్ అవుతుంది ఇక్కడ. సో నాకు అది చాలా హెల్ప్ అయింది. ట్రైనింగ్ స్టార్ట్ చేసి ఇక్కడ అలీప్తో డిస్కస్ చేశాను, ఇలాగుంది చేద్దామని. సో ఎంత పెట్టుబడి పెట్టారు? పెట్టుబడి స్టార్టింగ్ అంటే నాకు కష్టమే పెట్టుబడి అండి, ఫస్ట్ ఇనిషియల్గా అయితే అంతే. అంటే ఎంత కష్టపడేవాళ్ళు? కష్టం అంటే ఒక సింగిల్ మిషన్తో స్టార్ట్ చేసుకున్నాను. ఒక్క మిషన్ 1 monthలోనే ఇంకొక ఎంప్లాయీని నాకు తోడుగా తీసుకున్నాను. ఒక్క మెషిన్ ఒక్క మనిషే ఈ మొత్తం ఇండస్ట్రీ వాళ్ళు ఇట్లా రన్ అవుతుంది. కానీ స్టార్టింగ్ స్టెప్లో ఒక్క మనిషి ఒక్క మహిళే పెట్టుబడి, అంతే. ఆవిడ కష్టమే. పెడదామంటే ఎక్కువ ఫోర్స్గా చెప్తే మా హస్బెండ్ వాళ్ళు పెడతారు, బట్ నాకే భయం. ఆల్రెడీ అంత పోగొట్టాను, కొంచెం ఎంతన్నా అంత పోగొట్టినప్పుడు తిడతారు కదండి ఇంట్లో, ఎవరు ఆహా ఓహో పోయిందిలే అని అన్నారు కదా.
కొంచెం కేకలు అవన్నీ ఉంటాయి. అవన్నీ మీరు ఫేస్ చేశారు. చేశాను, అన్నీ ఫేస్ చేశాను. చాలా బాధలే ఫేస్ చేశాను అప్పుడు. మా బాబు చిన్నోడు, నేను ఈవెన్ ట్రైనింగ్కి వస్తున్నప్పుడు కూడా మళ్ళీ ట్రైనింగ్కి అంటూ వస్తున్నాను, ఇంట్లో వద్దంటారేమో అని వాడిని ఎక్కడ నడవనిచ్చేదాన్ని కూడా కాదు, ఎత్తుకుని అలాగే ట్రైనింగ్ అంతా చేసి. ఇప్పటికీ మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి అంటే డెఫినెట్లీ కళ్ళట్లో అంటే అంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు లక్ష్మి గారు. బాధేస్తుంది నాకు కూడా, అంత ఫేస్ చేశారు మీరు. కష్టపడ్డానండి, చాలా కష్టపడ్డాను. దానికి ప్రతిఫలం బాగుంది, మంచి నేమ్ అయితే వచ్చింది. బేసిక్గా ఏంటంటే నా ఉద్దేశం ప్రతి ఒక్కరి చేతిలో ఎకో ఫ్రెండ్లీ ఉండాలి, ఎకో ఫ్రెండ్లీది వాడాలి. అప్పటిదాకా జూట్ బ్యాగ్ అనగానే కూడా చాలామంది అన్నారు మార్కెటింగ్ కష్టం, ఇది జూట్ బ్యాగ్ అంటే పెద్దోళ్ళు వాడతారు, పిల్లల చేతి ఎక్కడ వాడించగలుగుతావు అని. అయితే నాకు డిజైనర్ అవడంతో బేసిక్గా నాకు ఆర్ట్ ఇంట్రెస్ట్. ప్లెయిన్ బ్యాగ్స్, ప్లెయిన్గా ఉండే జూట్ బ్యాగ్స్ అంటే నేను ఫీల్డ్లోకి వచ్చే వరకు బేసిక్గా నేను డిజైనర్ అవడంతో పెయింటింగ్స్ తోటి స్టార్ట్ చేశానండి. పెయింటింగ్స్ చేస్తా నాకు 10-15 ఆర్డర్స్ నుంచి హండ్రెడ్స్లోకి వెళ్ళిపోయింది. హండ్రెడ్స్లోకి వెళ్ళిపోయినప్పుడు నేను డిజైనింగ్ చేయలేకపోయేదాన్ని. అంటే నాకుండే షార్ట్ టైంలో ఆ పెయింటింగ్స్ అన్నీ చేసి ఇవ్వలేకపోయాను. అప్పుడు మేము మెల్లగా డిజిటల్ సైడ్ రావడం, డిజిటల్ వేరే ఒక సపోర్ట్ తీసుకుని పెయింటింగ్స్ అక్కడ చేయించేవాళ్ళం జాబ్ వర్క్ కింద ఇస్తుంటే బిజినెస్లో ఎలా ఉంటుందంటే వీళ్ళకి బాగా పేరు వచ్చేస్తుంది అన్నప్పుడు వాళ్ళు కూడా మాకు ఇప్పుడు వర్క్ టైం లేదు, మేము ఇప్పుడు చేయలేదు. ఈవెన్ దో వాళ్ళకి మనీ వస్తున్నా కూడా కొంతమంది అలా అనేవారు. అప్పుడు నాకు ఒక ఆర్డర్ విషయంలో అది చాలా ప్రెస్టీజియస్ ఆర్డర్, నరేంద్ర మోడీ గారిది. గుజరాత్లో ఒక ఈవెంట్ జరుగుతుంది, అక్కడికి సప్లై చేయాల్సి వచ్చినప్పుడు నాకున్నదేమో చాలా షార్ట్ టైం. ఆ షార్ట్ టైంలో నేను స్టిచ్చింగ్ చేసి ఇచ్చేయగలను, బట్ పెయింటింగ్ వర్క్ అయ్యేది కాదు. ఇక ఆ ఆర్డర్ అప్పుడు స్ట్రగుల్ ఫేస్ చేసింది, ఇక అంతా ఇంత కాదు అసలు. ఇక నేను చేయలేనేమో అని చాలా తగ్గిపోయాను నేను. ఎలా అయితే తిప్పలు పడి దాన్ని ఫినిష్ చేసుకోగానే నెక్స్ట్ స్టెప్ పెయింటింగ్ వర్క్, ఇక థర్డ్ పార్టీ డిపెండ్ కాదు, నా ఓన్గా పెయింటింగ్ కూడా స్టార్ట్ చేయాలి అని. అది కొంచెం నాకు తెలియని ఫీల్డ్ అయినా సరే నేను ఒక చోట అది నేర్చుకుని వచ్చి ఈరోజు నా ఇండస్ట్రీలో మొత్తం నా ఎంప్లాయీస్ అందరికీ నేర్పించాను. ఒక్క పెయింటింగ్ అంటే ఒక్కళ్ళే చేయడం కాదు, A to Z అందరూ పెయింటింగ్ వర్క్ చేసేస్తారు. మా ఇండస్ట్రీలో ఏంటంటే అన్ని పనులు కూడా అందరికీ నేర్పిస్తాము. ఈ పని ఇది, ఆ పని ఇది, ఈ పని ఇది మాత్రమే అంటూ ఉండదు. కటింగ్ అందరికీ వచ్చు, పెయింటింగ్ అందరికీ వచ్చు. అంటే వాళ్ళు నా దగ్గర కంటిన్యూ అవుతారా లేదా కాదు, నాకు కావాల్సింది ఒక స్కిల్. కష్టమైంది అంటే మనం నేర్పేయాలి అవతల వాడికి. మనం వాడికి నేర్పితే అట్లీస్ట్ వాడు నా దగ్గర ఈ రోజున పని చేయకపోయినా వాడికి లైఫ్లో అది సపోర్ట్ అవుతుంది. మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి మీరు స్కిల్స్ నేర్పిస్తున్నారు అన్నది ఒక యాంగిల్ అయితే, ఇంకొకటి నాకు అర్థమైంది ఏంటంటే ఏదన్నా ఒక ఛాలెంజ్ వచ్చింది అంటే ఆ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేయడానికి, ఆ ఛాలెంజ్ మళ్ళీ రిపీట్ అయితే మనం ఎలా ఫేస్ చేయాలో మీరు అది నేర్చేసుకున్నారు, అలవాటు పడిపోతున్నారు. ప్రతి బిజినెస్లో అండి అంత సక్సెస్ఫుల్గా చెప్పినంత ఈజీ కాదు. కొంతమంది ప్రయత్నాలు, వేరే వాళ్ళ ప్రయత్నాలు ఉంటానే ఉంటాయి. ఒక ఆర్డర్ జరుగుతుంది, కటింగ్కి వాళ్ళని తీసుకెళ్ళిపోవడం, అంటే నేను ఫేస్ చేసే కాంపిటీటర్స్ అయితేనే ఇన్ టైంలో స్టిచ్చింగ్ అవుతుంది. కటింగ్ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతే ఇన్ టైంలో స్టిచ్చింగ్ ఎలా అవుతుంది? మళ్ళీ మీరు అప్పటికప్పుడు ఇంకొకళ్ళని ఎత్తుకోవాలి, నేర్చుకుని అలాంటివి కూడా ఫేస్ చేసి, ఇవన్నీ ఫేస్ చేసినప్పుడే సక్సెస్ అవ్వగలుగుతాం. నాకు ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఆ క్షణాన్ని ఇది అనిపించిన ఛాలెంజ్ని చాలా స్పోర్టివ్గా తీసుకుంటాను. వచ్చిందా అంటే ఇక దీన్ని ఆ క్షణాన్ని కష్టపడ్డా ఇక తర్వాత నేను మళ్ళీ లైఫ్లో రానియను. అంతే దాన్ని ఓవర్కమ్ చేసేస్తారు అంతే. యూజువల్గా వ్యాపారం చేస్తే ₹1 లాభం లేకపోతే పెద్ద ఎవరు సపోర్ట్ చేయరు కదా, మనకు కూడా మోటివేషన్ రాదు కదా. ఇది కమర్షియల్గా నేను వచ్చి చేసుకోలేదు, నా ఇంట్రెస్ట్తో నేను వచ్చి చేసుకున్నాను. మెల్లమెల్లగా అలాగా 2 lakhs ఇనిషియల్గా మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. ఎంత వద్దు చేయొద్దు అనుకున్నా కూడా రా మెటీరియల్కి మరి నాకు కస్టమర్స్కి బాగా సప్లై చేయాలంటే నేను ఇన్వెస్ట్ చేసుకోక తప్పదు కదా. 2 lakhs మళ్ళీ స్టార్ట్ చేశాను. ఒప్పుకున్నారండి, ఒప్పుకున్నారు. అంటే నేను చేసే ఆర్ట్ బేసిక్గా వీళ్ళకి నచ్చేస్తుంది. అక్కడ
ఇంట్లోనే నచ్చినప్పుడు సపోర్ట్ ఇచ్చారు. ఫోన్లేండి. అంటే ఇనిషియల్గా కొంచెం అవసరమా చూడు, అమౌంట్ ఆల్రెడీ ఇంత పోయింది మనకి, ఆ మాట మాత్రం హాంట్ అవుతానే ఉండింది. ఉంటుందండి. అది అది అంటే చిన్న చితక అమౌంట్ కాదు కదండి. అవునవును. 15 years బ్యాక్ ఒక 15 lakhs 20 lakhs అంటే దానికి తోడు తీసుకున్న మెంటల్ స్ట్రెస్, అమ్మో, దానికి మేము అసలు వెల తెచ్చిన కట్టలేం. వాళ్ళందరికీ పేమెంట్స్ చేయడం, ఇవ్వడం, అప్పుడు బ్యాంక్కి వెళ్ళాలి, బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ తెలీదు. అదంతా మా అమౌంటే, మేము దాచుకుని పెట్టుకున్న మా హస్బెండ్ డబ్బు, మా మదర్ వాళ్ళది, మాదే అమౌంట్. సో అంత సొంత అమౌంట్ ఆ రోజున సొంతమే. 15-20 లక్షలు పోతే ఇంకా లిటరల్ గా చేతిలో డబ్బులు లేవు. ఏం లేవు, అమౌంట్ లేదు. మళ్ళీ డే 1 నుంచి మొదలెట్టారు జర్నీ. అందరు కొంతమంది మాటలు అనాల్సిన వాళ్ళు అన్నారు, మీరు ఏంటి ప్రతిదీ వ్యాపారం అంటారు, బిజినెస్ అంటారు అనేసి. అంటే ఫ్యామిలీ నుంచి ఉందండి. మా మదర్ కూడా బిజినెస్ చిన్న చిన్న శారీస్ సేల్ చేయడం అట్లా చేసేవారు. అదే ఇది మా హస్బెండ్ కూడా కొంచెం సపోర్ట్ బాగా చేశారు. మళ్ళీ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాక ఫస్ట్ లెవెల్లో కొంచెం కష్టపడ్డాను, కానీ మార్కెటింగ్కి వచ్చేసరికి మా హస్బెండ్ సపోర్ట్ చేశారు. తన సపోర్ట్ తోటే నేను రాగలిగాను. ఎంత వచ్చినా స్ట్రగుల్స్ అన్నాయి బిజినెస్లో కామన్ అండి. ఇంత పడి లేసి అంత చేసుకుంటా వచ్చాము. అంతకుముందు మంచి టర్న్ ఓవరే చేసాం, 1 CR అబోవ్ చేసేవాళ్ళు. సూపర్, టర్న్ ఓవర్, వెరీ గుడ్. కోవిడ్కి అంత పికప్ అయ్యింది, వెల్ ఎస్టాబ్లిష్ చేయాలి అన్న టైంలో కోవిడ్ వచ్చి పడ్డది మాకు. కోవిడ్ వచ్చేసరికి అసలు అప్పుడు దాకా ఏంటంటే ఫంక్షన్స్, మ్యారేజెస్కి చిన్న చిన్నగా ఏది స్కూల్ పిల్లల బ్యాగ్స్ నుంచి ఫంక్షన్స్, ఈవెంట్, కార్పొరేట్స్, ఈవెన్ మేము టాటా గ్రూప్కి సప్లై చేసాము, రిలయన్స్కి సప్లై చేసాము, హుండాయ్కి సప్లై చేసాం, ఇన్ఫోసిస్కి సప్లై చేసాం. ఇట్లా పేరున్న కార్పొరేట్స్ అన్నిటికి వెండర్షిప్ ఉండి చేసిన బిజినెస్. కోవిడ్ టైంలో ఏం లేదు, బాగా సెటిల్, కొంచెం అమ్మయ్య ఇంత జీవితంలో తిప్పలు పడి అంతా ఒక ఇదికి వచ్చాము అనుకున్న టైంకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చేసరికి మా దగ్గర ఒక 30-40,000 బ్యాగ్స్ మేక్ అయిపోయి ఉండిపోయింది. ఎలా అంటే కోవిడ్ నెక్స్ట్ డే షట్ డౌన్ ఉంది, మేము ఈ నైట్ కూడా ఒక 5,000 బ్యాగ్స్కి ప్రొడక్షన్ నడిచింది మా దగ్గర. తెల్లారి షట్ డౌన్ 1 day అనుకున్నాము, ఆ 1 day అయిపోతే మేము ట్రాన్స్పోర్ట్కి నెక్స్ట్ డే ట్రాన్స్పోర్ట్ చేయాలి. బెంగళూరు ఒక జ్యువెలరీ కంపెనీ ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన టైంలో ఈ ఉండిపోయినాయి, నా మనుషులు ఉండిపోయారు అందులోనే, కంపెనీ ఇండస్ట్రీలోనే. అదంతా ఇక నేమ్స్ అంతా ప్రింట్ అయిపోయి ఉన్నాయి, ఏమి చేసుకోలేము. మాకు ఎలా అయితే 1 year అంతా క్లోజ్డ్ అలాగే ఉంచాం. ఏంటంటే ఇంత పెట్టేసాము, ఇంత చేసాము. సుమారు ఆ అమౌంట్ వాల్యూ ఎంత ఉంటుంది మేడం? అంత స్ట్రక్ అయిపోయిన వాల్యూ 4-5 lakhs ఉంటుందండి. అంటే ఒక కస్టమర్ అలాగా దగ్గర మళ్ళీ అగైన్ 20-25 lakhs దాకా ఉంటుంది. స్టక్ అయిపోయిన ఆర్డర్స్ మీద ఉండిపోయిన అమౌంట్స్ ఏంటంటే డిస్పాచ్ అయ్యాక పేమెంట్ వస్తుంది. ముందు ఆర్డర్కి ఇనిషియల్గా ఎంత ఇస్తాను అడ్వాన్స్ పే చేస్తారు, కానీ మెయిన్ చేసేసి మేక్ అయిపోయి ప్రింట్ అయిపోయిన మ్యాక్స్ తర్వాత వాళ్ళకి తీసుకోకపోతే మీకు కూడా డెడ్ ఇన్వెస్ట్మెంట్. అలాగా ఆ టైంలో కాంటాక్ట్సే మిస్ అయిపోయింది. ఒక 4-5 members అయితే అట్లాగే అయిపోయింది కాంటాక్ట్స్. ఇంత అయ్యి స్ట్రగుల్స్ అన్నీ దాటుకుని మళ్ళీ 1 year క్లోజ్ ఉన్న షట్ డౌన్ అయిపోయిన కంపెనీని మళ్ళీ అగైన్ స్టార్ట్ చేయాలి అని దగ్గర 1 year షట్ డౌన్ కదా మేడం? షట్ డౌన్ అండి కంప్లీట్గా. సో 1 year మీరు మిషనరీ మీద అంతా బర్డ్స్ కూడా గూడ్లు కట్టుకుని అలా అయిపోయింది ఇండస్ట్రీ అంతా చెప్పాలంటే. 1 year ఎవరు వచ్చే పరిస్థితి లేదు. అదే టైం మా ఫ్యామిలీలో కూడా కోవిడ్ టైంలో మా అత్తయ్య గారిని మేము మిస్ అయ్యాం. అదొకటి చాలా బాధ, నాకు తీరని బాధ. అన్నీ దాటుకుని మళ్ళీ అగైన్ స్టార్ట్ చేస్తే షట్ డౌన్ అంతా ఉంది, అంతా స్టార్ట్ చేసాము. ఉన్న ప్లేస్ నుంచి వేకట్ చేయమన్నారు. ఆ వేకట్ చేయమన్నది అయితే అసలు
భరించలేని ఇది నాకు. ఏంటంటే మేము అన్ని ఎఫర్ట్స్ పడి రీఓపెన్ చేసినప్పుడు ఉన్న ప్లేస్ నుంచి వెకెట్ చేయమంటే నాకు అసలు ఏం చేయాలో తెలియనిది. ఏం చేయాలి అసలు, ఆ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలా, ఇక్కడితో ఆపేయాలా, ఏం చేయాలి అంటే ఆ టైంలో అలీప్ బాగా సపోర్ట్ ఇచ్చారు. ఇంత వచ్చి నువ్వు ఎంటర్ప్రైనర్గా అయ్యి 2017 నేను నేషనల్ అవార్డు తీసుకున్నాను ఢిల్లీలో. ఇన్ని అవార్డ్స్ తీసుకుని ఆపేస్తే నా మనుషులందరూ ఏమైపోతారు, ఎలా అన్నా నేను నిలతొక్కుని చేయాలి అనేసి అగైన్ స్టార్టెడ్ ఇండస్ట్రీ. ప్లేస్ వెకెట్ చేయమన్నదైతే ఎంత దీప్తి గారు ఎంత టూ మచ్ అంటే, నాకు అగ్రిమెంట్ ఉంది, నా అడ్వాన్స్లు ఉన్నాయి, 1 year అంతా ఐడల్గా పెట్టుకుని నేను రెంటల్లో ఇచ్చి నడిపాను. ఇదే కనుక నా స్టోర్లోనే ఎక్కడన్నా నాది మెటీరియల్ అక్కడికి డంప్ చేసుకున్నా కూడా నాకు లాస్ లేదు. రెంటల్ అంతా ఇచ్చి మేమంతా చేసాక ప్లేస్ నుంచి వేకెట్ వెళ్తే లీగల్గా అంతా ఉంది, వెళ్తే గొడవ చేసుకుని ఉండడం ఇష్టం లేదు. ఇంకా ఫైట్ చేస్తూ ఉండాలి వచ్చే వరకు. ఎందుకు చేయమన్నారు కదా అనేసి అగైన్ అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి మళ్ళీ కింద నుంచి మళ్ళీ జర్నీ మొదలు. మీకు నమస్కారం అండి, మీ ఓపిక్కి మీ పేషెన్స్కి నమస్కారం. అసలు ఎన్ని తిన్నారు లక్ష్మి గారు, మీ ఏజ్ ఎంత, మీరు తిన్న ఎదురు దెబ్బలు ఎంత? అమ్మ బాబోయ్. మళ్ళీ స్టార్ట్ చేశాను లైఫ్ని, మళ్ళీ అలాగా స్టార్ట్ చేసి ప్రజెంట్ సక్సెస్గానే రన్ చేస్తున్నామండి. అంటే నేను ఈ బిజినెస్ నుంచి ప్రాఫిట్ ఎంత అంటే చెప్పలేను, కానీ 10 మందికి ఉపాధిని ఇస్తా నడిపించుకోగలుగుతున్నాను. అదే ఎంత అది ఒక చాలా మీకు అదొక ఎసెట్, అంటే ఒక గర్వకారణం. మీ లైఫ్లో 10 మంది మీ దగ్గర పనిచేస్తున్నారు, వాళ్ళకి జీతం, వాళ్ళ ఫ్యామిలీని నిలబెడుతున్నారు మీరు లక్ష్మి గారు. లిటరల్లీ అంతే. తీసేయాలన్నప్పుడు కూడా నాకు గుర్తొచ్చింది వాళ్ళందరూ తీస్తే ఏంటి, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, 10 years అబౌవ్ అవుతుంది నేను స్టార్ట్ చేసి. కానీ ఒక రకంగా చెప్పాలంటే 10 yearsలోనే మీరు చాలా చూసేశారు, లైఫ్ మొత్తాన్ని చూసేశారు. అసలు ఇంకా మీకు మొత్తం అసలు అనుభవం అయిపోయింది, నా జీవితం నాకు ఒక అనుభవం అయిపోయింది. కాకపోతే ఎంటర్ప్రైనర్గా నిలబడాలి, ఏం చేసన్నా సరే నేనంటూ నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా నాకు ఇల్లు గడవడానికి వెనకాల సపోర్ట్ ఉంది. అది కాదు నాకు కావాల్సింది, నేనుగా 10 మందికి ఉపాధిని ఇవ్వాలి, నేనుగా 10 మందిని, మీకంటూ ఒక ఇండివిజువల్గా సొసైటీలో ఒక స్థానం ఉండాలి, మీరు 10 మందిని సపోర్ట్ చేయాలి. దట్ ఈస్ యువర్ అంబిషన్ ఇన్ లైఫ్. దానికోసం ఎన్నైనా సరే తీసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తండి. ఒక మహిళ ఎంటర్ప్రూనర్గా బిజినెస్ చేస్తుంది అంటే చులకనగా చూసేవాళ్ళు ఉంటారు, మాట్లాడేవాళ్ళు ఉంటారు. అలాంటి అనుభవాలు ఏమైనా ఉంటారండి. నేను స్టార్ట్ చేసినప్పుడు అంటే సింగిల్ మిషన్తో స్టార్ట్ చేశాను కదా, కొంతమంది ఏమనుకున్నారంటే వెనకాల ఏమీ సపోర్ట్ లేరు, చిన్నగా స్టార్ట్ చేసుకుంది అని. కొంతమంది వచ్చి నీకు ఇంత జాబ్ ఆఫర్ చేస్తాము, మేము ఇన్వెస్ట్ చేస్తాము, నువ్వు వచ్చి చూసుకుంటావా అని అడిగేవారు. అడిగితే నో అనేదాన్ని. ఒకరోజు కూర్చోబెట్టి ఒక అతనికి మాత్రం చెప్పాను, ఇదంతా ఇది నా లైఫ్ జరిగింది, నేను నా కాళ్ళ మీద మొదలు పెట్టాలి. అడిగారా మిమ్మల్ని? లేదండి, కన్సల్ట్తో ఏం కాదు. కన్సల్ట్తో అయితే ఆర్డర్స్గా అట్లా సపోర్ట్ చేస్తారు. నేను ఇన్వెస్ట్ చేస్తాను, నువ్వు వచ్చి చూసుకో అన్నది కన్సర్న్ కాదు. ఎంటర్ప్రైనర్గా అది తీసుకోలేమన్నమాట ఎవరో కూడా. ఇప్పుడు ఆర్డర్గా తెచ్చి ఇచ్చి మీడియేటర్గా వాళ్ళు తీసుకున్నది వేరు, అది సపోర్ట్ అవుతుంది. మొత్తానికే నేను ఇన్వెస్ట్ చేసేస్తాను, నువ్వు వచ్చి నాది చూసుకో అంటే నేను అక్కడ ఎంటర్ప్రైనర్ అవ్వను, నేను వర్కర్ అవుతారు. అది నేను ఎప్పటికీ డైజెస్ట్ అవ్వని వర్డ్ నాకు అది. సో మీరు ఎక్కడ ఉద్యోగం చేయరు, చిన్నప్పటి నుంచి ఫిక్స్ అండి అది. ఎప్పుడు అంటే నేను 8th 10th ఆ టైం నుంచే నేను డిసైడ్. అది నాకు ఓన్గా నేను బిజినెస్ చేయాలి, అది ఏదన్నా కానీ. అప్పటికేం ఆలోచన లేదు ఇదే చేయాలి అదే చేయాలని ఏం లేదు. నా కాళ్ళ మీద నేను నిల్చోవాలి. ఏంటంటే దీప్తి గారు, ఉమెన్గా
మనమంటూ ఫ్యామిలీకి ఎంతో కొంత సపోర్ట్ ఇచ్చేలా ఉండాలి. ఇప్పుడు సపోజ్ మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి ఏదన్నా అవసరం అయితే మన చేతితో ఇచ్చిన అమౌంట్ మనకు చాలా గర్వంగా ఉంటుంది. అదే మన హస్బెండ్ని అడిగి వాళ్ళకి డబ్బులు ఇచ్చాము అనుకోండి, అది వేరేగా అంటే నా ఒపీనియన్. అది అందరికీ చాలా కరెక్ట్ ఉంటుందండి. ఎవరికైనా సరే మన చేత్తో వండి పెట్టింది వేరు, హోటల్ నుంచి తెచ్చి పెట్టింది వేరు కదా. 100% ఐ అండర్స్టాండ్. నేను అర్థం చేసుకోగలను. బిజినెస్ జాబ్ అనుకోండి, మన పిల్లల్ని మనకు కావాల్సిన టైంలో చూసుకోలేము అనుకో, బిజినెస్ చేస్తా అనుకోండి, మన ఫ్యామిలీని మనం చూసుకోగలుగుతాం. మీరు మీ పిల్లలకి కానీ మీ హస్బెండ్కి కానీ ఇంట్లో అత్తమామలకి కానీ ప్రాపర్గా టైం ఇస్తారా అండి, లేకపోతే ఇక్కడే మీ హార్డ్ వర్క్ అంతా అయిపోతుందా? సమ్ టైమ్స్ ఇక్కడే అండి. మీకు అది బాధ అనిపించదా? అంటే నాకు ఎప్పుడు ఈ క్వశ్చన్ హాంట్ చేస్తుంటుంది. నేను కూడా ఒక వర్కింగ్ ఉమెన్ కాబట్టి మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కానీ హెల్త్ బాగాలేనప్పుడు కూడా నేను బయటకు వచ్చి షోస్ చేయాల్సిన సందర్భాలు వస్తాయి. ఈ ఫీల్డ్కి వచ్చే ముందు దాకా నేను అనుకునేదాన్ని మొత్తం నా వాళ్ళని చూసుకుంటా నేను చేసేవచ్చు అనుకుని. సమ్ టైమ్స్ అనిపిస్తుంది ఎంప్లాయీగా ఉంటే ఆ టైంకి వెళ్ళిపోతాము, ఇదైతే ఫుల్ టైం జాబ్ అండి. కరెక్ట్, 24 hours. మిడ్ నైట్ కూడా కాల్స్ అటెండ్ చేస్తాము. యుఎస్లో ఉంటారు కస్టమర్, వాళ్ళతోటి పగలు కుదరదు మాట్లాడడానికి. వాళ్ళకి కావాల్సిన మనం చేయాలంటే నైట్ టైం స్పెండ్ చేయాలి, నైట్ టైం కాల్ స్పెండ్ చేయాలి. మరి ఇంత కష్టం తీసుకొని కూడా ఇంకా బిజినెస్ బిజినెస్ చేయాలి అంటే ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే అది తెలుసుకోవాలనుకుంటున్నా నేను. ఆ డ్రైవింగ్ ఫోర్స్ అంత స్ట్రాంగ్గా లేకపోతే లక్ష్మి గారు, అంటే అది మేబీ చిన్నప్పటి నుంచి బ్రెయిన్లో అది ఉండిపోవడం వల్లనో ఏంటోనండి, ఎన్ని చేసినా సరే బిజినెస్ చేయాలి. అది ఒక మొండి ఇది మాట, మొండి పట్టుదల, మొండి ధైర్యం. కానీ ఆ మొండి పట్టుదల వల్లే ఇంట్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు. నా హస్బెండ్ కానీ నా పేరెంట్స్. మీ సంకల్పం గొప్పది, అందరూ అట్లా కంపల్సరీగా మీకు సపోర్ట్ చేసి తీరుతారు. ఆ విషయంలో రియల్లీ థ్యాంక్స్ టు మై హస్బెండ్ అండి. నన్ను ఇంత భరించి, నేను ఇన్ని నష్టాలు తెచ్చిన, నన్ను ఓపికగా భరించి ఇంకా ముందు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్స్ చాలా. కానీ లక్ష్మి గారు, మీ హస్బెండ్ ఇక్కడ మంచి ఆయన కాబట్టి చక్కగా మిమ్మల్ని వెనకాల నుండి ప్రోత్సహిస్తున్నారు. కొంతమంది ఫ్యామిలీస్లో పిల్లలు మాట వినరు, అత్తమామలు సాధిస్తూ ఉంటారు, హస్బెండ్స్ ఇంకా ఏదో ఒక ఎడిక్షన్ వాళ్ళు ఫ్యామిలీ అంతా అలాంటి ఆడవాళ్ళు కూడా తిరిగి మేము ఏదైనా చేయాలి అనుకుంటున్నారు. నన్ను అలాంటి వాళ్ళు కూడా కలుస్తారండి. మామూలుగా మేము ఈ ఫీల్డ్లో బిజినెస్లో ఉన్నాం కాబట్టి ఇలా మీ ఇంటర్వ్యూస్ చూసో అట్లాగా అడుగుతూ ఉంటారు. వాళ్ళకు కూడా మేము ఒకటే చెప్తాము, మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు వచ్చి బిజినెస్ చేయాలని కాదు, వాళ్ళని మెల్లగా మార్చుకొని, నీకు ఇంట్లో నుంచి వెళ్ళడం అవ్వట్లేదా, నువ్వు ఇంట్లోనే ఉండి చేయగల బిజినెస్ చాలా ఉంటాయి. పికిల్స్ పెట్టచ్చు, ఏమన్నా తయారు చేసి అమ్మొచ్చు, అది కూడా నీకు ప్రాఫిటబుల్గానే అవుతుంది. నువ్వు కష్టపడుతుంటే ఆటోమేటిక్గా నీకు ఎప్పుడైతే మంచి పేరు గుర్తింపు వస్తుందో నీ ఫ్యామిలీ ఆటోమేటిక్గా నీకు సపోర్ట్ చేస్తుంది. అలాగే చాలామంది ఉన్నారండి చేసుకుని అలా. ఆ గుర్తింపు రావడానికే బోల్డ్ అంత శ్రమ పడాలి కదా. పడాలండి. ఒక నిర్ణయం మనం ఒకటి చెయ్యాలి అనుకుని సంకల్పించుకుంటే చాలా ఉంటాయి హడల్, అవన్నీ దాటుకుని వస్తేనే మనం నిరూపించగలం. ఒక్క మెషిన్ మీరు ఒక్కరు పెట్టి స్టార్ట్ అయినప్పుడు అవసరమా నాకు ఇది, నేను ఇంత కష్టం ఎవరి కోసం పడుతున్నాను, ఉన్నదొక్కడు, అట్లాంటి థాట్స్ ఎప్పుడు రాలేదా మీకు? లేదండి, రాలేదు. ఎప్పుడు ఎలా అన్నా సాధించాలి, పాతది పోయింది, నేను అక్కడ లాస్ అయిపోయాను, నా ఫ్యామిలీకి లాస్ చేస్తా. అక్కడ కొంతమంది నా ఫ్యామిలీ అనకపోయినా వేరే వాళ్ళు అంటారు కదండి, చూడు అంత అమౌంట్ వాళ్ళది వేస్ట్ చేసేసింది అన్నది. నా వాళ్ళు నన్ను డైరెక్ట్గా అనలేకపోవచ్చు, వాళ్ళనైతే ఫేస్ చేస్తారు కదా వాళ్ళు. అదంతా ఉండకూడదు. నేనంటూ సాధించాలి, నేనంటూ ఏదో ఒకటి చెయ్యాలి అని వచ్చి చేస్తాను. ఇవాళ ఏమంటారండి అన్నోళ్ళందరూ, అన్న నోర్లన్నీ ఇవాళ ఏమంటాయి చెప్పండి లక్ష్మి గారు? అందరూ బాగా చేస్తామంటారు, అంతే, ఒక్క మాటే. బాగుంది, బాగా చేసావు, నిన్ను చూస్తుంటే మేము చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. మేము ఇంత డిగ్రీలు చేసి ఐడల్గా ఇంట్లో ఉంటున్నాం, నీలాగా మాకు చేయాలని ఉంది
ఇవాళ రోజున ఇట్లాంటి మాటలన్నీ అంటారు. రైట్ మేడం, అంటే చాలా ఛాలెంజెస్ చూశారు ఇంత ఏజ్లోనే మీరు, బట్ స్టిల్ ఛాలెంజ్ని స్పోర్టివ్గా తీసుకుంటున్నారని చెప్పారు చూసారా, అదే ఆవిడ సక్సెస్ సీక్రెట్ అని నాకు అర్థమైంది. ఇవాళ ఏడుస్తూ కూర్చోవడం కాదు, ఛాలెంజ్ని స్పోర్టివ్గా తీసుకుంటే ఛాలెంజే మనల్ని చూసి భయపడే స్థాయిలో ఉన్నారు ఆవిడ, నాకు అర్థమవుతుంది. సో ఇప్పటి జనరేషన్ ఎంటర్ప్రూనర్స్కి కానివ్వండి, ఎస్పెషల్లీ డిసప్పాయింట్ అయిపోయి లైఫ్ ఛాలెంజెస్కి సరెండర్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న మహిళలందరికీ మీరేం చెప్తారు? నాట్ ఓన్లీ మహిళలు, ఎవరికైనా సరే మీ వంతు లక్ష్మి గారు మెసేజ్ అంటే ఏమిస్తారు? నో అండి, అలా ఉండిపోవడం లైఫ్ కాదు. నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే గివప్ చేస్తూ ఉంటారు, అది అస్సలు నాకు నచ్చదు. లైఫ్ మనం భూమి మీదకి వచ్చి బతుకుతున్నాం అంటే మనం ఇవన్నీ చేస్తేనే జీవితం. అక్కడితోటి ఇదైపోతే, అక్కడితోటి ఆగిపోతే ఇక లైఫ్ కాదు అది. అవన్నీ సాధించుకుని వస్తేనే మనం ఈ భూమి మీదకి వచ్చినందుకు దాన్ని ఏమంటారు, నాకు ప్రాపర్గా సార్థకత, జన్మ సార్థకత అది అవుతుంది. ప్రతి ఉమెన్ చేతిలో ఏదో ఒక ఆర్ట్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు డిజైనర్ అయ్యి చేయాలని లేదు. గార్డెనింగ్ ఉంది, గార్డెనింగ్ చేసి ఈవెన్ చిన్నగా ఇంట్లో మొక్కలు పెంచుకుంటా వర్మీ చేస్తా క్రోర్స్లో టర్న్ ఓవర్ చేస్తుంది ఒక ఆవిడ. మొన్న రీసెంట్గా చదివాను, చాలా గ్రేట్గా అనిపించింది. అట్లాగే ఏదో ఒకటి చేయాలి, బట్ ఇంట్లో అలా ఐడల్గా ఉండిపోవడం అన్నది కరెక్ట్ కాదు. మనకి వచ్చిన కళల్ని బయట పెడితే సపోర్ట్ చేయడానికి ఈ రోజున చాలామంది ఉన్నాయండి. బోల్డని ఎన్జిఓస్ ఉన్నాయి, బ్యాంకర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఇదివరకు ఎంటర్ప్రైనర్గా రావడానికి, ఇప్పుడున్న ట్రెండ్లో ఎంటర్ప్రైనర్గా రావడానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్. అవును, చాలా కరెక్ట్గా చెప్పారు మీరు. అండ్ ఈ మెసేజ్ మీరందరూ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విషింగ్ లక్ష్మీ సౌమ్య గారు ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో మీరు గివ్ అప్ చేయొద్దు, మీరు గివ్ అప్ చేస్తే మీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఊరుకోరు ఇక్కడ. లేదండి, నేను బిజినెస్ ఎప్పటికీ ఆపను. అండ్ స్ట్రాంగ్గా ఉండండి, మీరు ఇంకా చాలా చాలా అచీవ్ చేస్తారు అని మీ మీద మాకు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంది. థ్యాంక్స్ టు గివింగ్ దిస్ ఆపర్చునిటీ దీప్తి గారు, అండ్ ఐ డ్రీమ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.